హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గౌతమ్ అయితే అహల్యని టిఫిన్ తినమని చెప్పి పక్కనే అయితే కూర్చుని ఉంటాడు. ఇక అక్కడే బంగారాజు కూడా ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి భానుమతి వచ్చి జ్యూస్ తీసుకుని వస్తుంది. జ్యూస్ తీసుకుని అహల్యకి తాగు అని ఇస్తుంది. ఇక అహల్య ఆ జ్యూస్ తీసుకుని తాగుతూ ఉంటుంది. ఇక అప్పుడు భానుమతి అలా జ్యూస్ తీసుకుని ఇవ్వడం గౌతమ్కి చాలా నచ్చుతుంది. ఇక అప్పుడు భానుమతి, ఒరే తను వస్తుంది, నువ్వు వెళ్ళి కార్తీ అని అయితే చెప్పి గౌతమ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక గౌతమ్ మా మంచి నానమ్మ అని వాళ్ళ నాన్నమ్మకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఇక కార్ తీయడానికి అయితే వెళ్ళిపోతాడు. ఒరే నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు, వెళ్ళి కిచెన్లో ఏదైనా పని చూసుకో అని అక్కడి నుంచి బంగారాజుని కూడా పంపించేస్తుంది. ఇక బంగారాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక గోడ పక్క నుండి అసలు ఈవిడ ఏం చేస్తుందా అని అయితే చూస్తూ ఉంటాడు. ఇక అందరూ వెళ్ళిపోగానే భానుమతి అహల్య జుట్టు పట్టుకుని, రాత్ర చెప్పింది గుర్తుంది కదా, మిగతా 3 నెలలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కడుపులో ఉన్న నా మునిమానవన్ని చూసుకో, ఏదైనా తేడా జరిగిందనుకో బ్రతికుండగానే తోలు ఒలిచేస్తాను, ఏమనుకుంటున్నావో. జ్యూస్ తాగేశావు కదా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా, ఏమైనా పిచ్చి పనులు తింగరి వేషాలు వేశావనుకో గుర్తుంది కదా అని పట్టుకున్న జుట్టుని అయితే వదిలేస్తుంది. ఇక అక్కడి నుంచి అహల్య లేచి ఇక యోగా క్లాస్కి అయితే బయలుదేరుతుంది. ఇదంతా చూసిన బంగారాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి, రోజు రోజుకి ఈ బామ్మ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఈవిడ చేస్తే పీడ వదులుతుంది. గౌతమ్ బాబు బయట నుంచి వచ్చిన వెంటనే ఈవిడ గురించి, ఈవిడ నిజస్వరూపాన్ని, ఈవిడ ప్రవర్తించిన తీరుని అంతా గౌతమ్ బాబుకు చెప్పేయాలి. అప్పుడు ఆ గౌతమ్ బాబే మొత్తం చూసుకుంటాడు అని బంగారాజు అనుకుంటూ ఉంటాడు. మరి భానుమతి నిజస్వరూపాన్ని గౌతమ్కి బంగారాజు తెలియజేస్తాడా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.